నెఫీలీలు లేక నెఫీలులు ఎలా పిలిచినా ఒకటే పదం. ఈ మాట మనకు ఆదికాండము 6వ అధ్యాయంలో కనిపిస్తుంది. చూద్దాం, మూల వచనం కదా, చదువుకొని వెళ్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి, తరువాతను ఉండిరి. ఇంతకీ ఎవరు వీరంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. చాలు. ఎవరు నెఫీలులు అని చదివితే మనకి అక్కడ నెఫీలులు అనే పదం ఉన్న చోట 3 అని వేసి ఫుట్ నోట్లో బలత్కారులు అని ఉంది. ఇంతకీ బలత్కారులు అంటే ఏంటి? బలత్కారులు అంటే అర్థం ఏంటి? మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 12వ వచనము. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. చాలండి. పరలోక రాజ్యము పట్టబడుతుందట, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారట. అంటే దౌర్జన్యం చేసిన వారు వెళ్ళేదా? అది మీరు చెప్పిన ఆన్సరే కదా. బలాత్కారులు అంటే ఏం చెప్పారు? దౌర్జన్యంగా, అన్యాయంగా వెళ్ళే. ఎందుకంటే మనకు తెలిసింది అదే. లోక సంబంధమైన మీనింగ్ మనకు తెలిసిన మీనింగ్ ఏంటి? లోక సంబంధమైన మనకు తెలిసిన మీనింగ్ ఏంటి? బలాత్కారం అంటే ఏంటి? వారికి ఇష్టం లేకుండా బలవంతంగా చేసేదానిని బలాత్కారం అంటాం. అంతేనా? నా వైపు చూడాలి అందరూ. అంతేనా? అందుకే మనం ఏమన్నామంటే వెంటనే బలాత్కారులు అనగానే దౌర్జన్యం చేసి తీసుకునేవాళ్ళు, లాక్కునేవారు అన్నాం. కానీ ఇక్కడ మీరు మరి ఇక్కడ దౌర్జన్యం చేస్తే వెళ్ళిపోయేదా పరలోక రాజ్యం? అంటే బలాత్కారులు అనగానే లోక సంబంధంగా మనకు తెలిసిన మీనింగ్ కాదు. బలాత్కారులు అంటే బలవంతులు, శూరులు. అది మనం ఆల్రెడీ ఆదికాండలో చదువుకున్న మాట. ఏమని? దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి, పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ఇక్కడే మీకు అర్థం అవ్వాలి. శూరులు అంటే ఎవరు? బలవంతులు. వెరీ గుడ్. అంతే. నెఫీలులు అంటే బలాత్కారులు అని నువ్వు తీసుకున్నా అందులో నీకు కనిపించాల్సిన అర్థం ఏంటి అంటే బలవంతులు. ఎవరండి? బలవంతులు. రైట్. ఎవరు వీరింతకి? దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు పుట్టినవారు. అంతేనా? ఎవరెవరికి పుట్టారు? దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు పుట్టినవారే నెఫీలీయులు లేక నెఫీలులు. ఎలా తీసుకున్నా ఓకే. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఎవరు ఈ దేవుని కుమారులు, ఎవరు ఈ నరుల కుమార్తెలు? దీని మీద చాలా చాలా రకాల వివరణలు ఉన్నాయి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు అంటే చాలా రకాల వివరాలు ఉన్నాయి. ఎవరు ఈ నెఫీలులు అంటే బలవంతులు లేక శూరులు. ఇంత శూరులు ఎవరయ్యా అంటే దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు పుట్టినవారు. ఇంతకీ దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు? దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు? ఇది రాత్రి మనం ఆలోచించవలసిన విషయం. మీకు తెలిసింది చెప్పండి. దేవుని కుమారులు ఎవరు? దేవుని కుమారులు ఎవరు? ఆదాము గారు. నరుల కుమార్తెలు ఎవరు? ఆదాము కుమార్తెలా? ఎవరు దేవుని కుమారులు ఎవరు? మనం కాదా? మనం కాదా? నేను అడిగింది దేవుని కుమారులు ఎవరు? అప్పటికా ఇప్పటికా నేను అడగల. దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు? దీని మీద చాలా చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి బయట. అందులో మొదటిది చెప్తాను, మీరు చెప్పిందే. దేవుని కుమారుడు ఆదాము గారు,
నరుని కుమార్తె హవ్వగారు. ఎలా? లూకాసు వార్త ఒక ఆర్గ్యుమెంట్ ఇది. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనంలోని చివరి మాట. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనంలో ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. కాబట్టి దేవుని కుమారులు ఎవరు? ఆదాము గారు. అక్కడ తాగితే బాగుండేది. దేవుని కుమారుడు అయితే ఆదాము, మరి కుమారులు అయితే బహువచనం అయితే ఆదాములు లేరుగా. ఉన్నారండి? ఆదాములు ఉన్నారా? ఉన్నారా? అందుకే దీని ఏం చెప్పారు తెలుసా పెద్దలు? దేవునికి కుమారుడు ఆదాము, ఆదాము గారు పురుషుడు కాబట్టి పురుషులు దేవుని కుమారులు. పురుషులు అంటే ఎక్కువ మంది కదా, అంతేనా? సింగిల్గా మనం మాట్లాడాలి అంటే కుమారుడు అయితే ఆదాము గారు, ఓకే. కానీ ఆదాము గారు ఎవరు? పురుషుడు. కాబట్టి ఇప్పుడు మనకి బహువచనం కావాలి. కాబట్టి దేవుని కుమారులు అంటే ఎవరు అంటే పురుషులు. పురుషులు, ఓకే. దేవుని కుమారుడు ఆదాము గారు కాబట్టి ఆదాము గారి నుండి వచ్చిన వారంతా దేవుని కుమారులు అనుకుందాం, పురుషుల్ని. మరి ఇప్పుడు నరుల కుమార్తెలు ఎవరు? నరుల కుమార్తెలని కదా మనం చదువుకున్నాం. నరుని కుమార్తె సింగులర్ అనుకోండి, హవ్వగారు. ఎందుకంటే నరునిలో నుండి తీయబడింది కాబట్టి. మరి కుమార్తెలు కావాలిగా మనకి, కుమార్తెలు కావాలి కాబట్టి బహువచనం కాబట్టి స్త్రీలంతా నరుల కుమార్తెలు. బాగుంది కదా, కరెక్ట్గా ఉంది, మ్యాచ్ అయింది, అవలేదా? ఆదాము గారు దేవునికి కుమారుడు కాబట్టి దేవుని కుమారులు ఆదాము గారు. మనకి బహువచనం కావాలి, పురుషులు. ఆదాము గారు నరుడు, నరునిలో నుండి తీయబడింది నారి కాబట్టి నరుని కుమార్తె హవ్వమ్మ. హవ్వమ్మలు లేరు కాబట్టి ఆడవాళ్ళందరూ నరుని కుమార్తెలు అనుకొని వదిలేశారు. ఈ నిర్వచనం ఇచ్చారు సమాజం. ఇప్పుడు పురుషుల నుండి స్త్రీల నుండి కనిన వారంతా ఎవరు? ఎవరు చెప్పాలి? ఎవరు? నెఫీలులు. మళ్ళీ చెప్పండి, ఎవరు? నెఫీలులు. కానీ ఒక మాట ఆలోచన చేద్దాం. పురుషులకి స్త్రీలకి పుట్టిన పిల్లలందరూ నెఫీలులు అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంది? ఉందా? ఎలాగూ పుట్టేది ఎలా? పిల్లలందరూ పుట్టింది ఎలా అండి? స్త్రీ పురుషుల కలయిక వలన కాదా? ఆదాము హవ్వగారులు మాత్రమే కదా సపరేట్. తర్వాత నుంచి వచ్చింది అంతా ఎలా పుట్టారు? స్త్రీ పురుషుల నుండే పుట్టారు. మరి స్త్రీ పురుషుల నుండి పుట్టినప్పుడు మరలా ప్రత్యేకంగా దేవుని కుమారులు నరుల కుమార్తెలు అని చెప్పడం ఎందుకు? స్త్రీ పురుషుల కలయిక వల్ల అంటే సరిపోతుందిగా. అందులో ప్రత్యేకత లేదుగా. ఉందా? హవ్వమ్మ గారి పుట్టుకైతే ప్రత్యేకం, ఆదాము గారి పుట్టుకైతే ప్రత్యేకం. కానీ నెఫీలుల పుట్టుకని ప్రత్యేకంగా వ్రాయిస్తూ కామన్ విషయం చెప్తారా దేవుడు? ఏదో ఉండాలి. ఏముండాలి? ఏదో ఉండాలి. ఎందుకంటే సూరులు వారికి ఒక పేరు పెట్టారు, వారికి ఉన్న బలాన్ని చెప్తున్నారు, వారిని ప్రత్యేకంగా చెప్తున్నారు. అంటే పురుషులకు స్త్రీలకు పుట్టిన వారే అయితే అందులో విశేషమేమీ లేదు. కాబట్టి ఇది కాదు. దేవుని కుమారులు అంటే పురుషులని, నరుల కుమార్తెలంటే స్త్రీలు అని సమాజం చెప్పినప్పటికీ అందులో విశేషం లేదు. ఉంటే అందరూ మరి అలాగే పుట్టాలి కదా. అందరూ పురుషులు స్త్రీలు అంటే ఇప్పటి వరకు అందరూ అదే కదా, అందరూ ఒకేలా ఉండాలి, అందరూ సూర్యులే అవ్వాలిగా. మరి సూర్యులు అని ప్రత్యేకంగా చెప్పారో వాళ్ళు కొంతకాలం ఉన్నారు, ఆ తర్వాత ఉన్నారని ఒక ప్రత్యేక జాతిగా చెప్తున్నారు. అంటే ఖచ్చితంగా మనం అనుకుంటున్నట్టు పురుషులు స్త్రీల వల్ల పుట్టిన వారైతే వీళ్ళు, అలానే పురుషులు స్త్రీల వల్ల పుట్టడం అంటే కామన్గా పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళలో ఏదో ప్రత్యేకత ఉండాలి. కాబట్టి దేవుని కుమారులంటే పురుషులు, నరుల కుమార్తెలంటే స్త్రీలు అనేది ఈ సందర్భంలో సరి అయిన సమాధానం కాకపోయి ఉండొచ్చు. సరే, ఇది కాకపోతే మరొకటి చెప్పారు మరికొంతమంది. ఒకటేం చెప్పారు? దేవుని కుమారులంటే, నరుల కుమార్తెలంటే అందులో విశేషం లేదు, ఇప్పటికీ పుట్టేవారందరూ అలాగే పుడుతున్నారు కాబట్టి. ఇక రెండో వర్గం బయలుదేరింది.
ఆ వర్గం ఏమందంటే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పారు అంటే ఖచ్చితంగా వీరిలో ఎవరో ఒకరు ప్రత్యేకమైన వారు అయి ఉండాలి. ఎవరై ఉంటారు అంటే బైబిల్లో దేవుని కుమారులని మరొకరు గురించి వ్రాయబడిందండి. ఒకసారి చూద్దాం. దేవుని కుమారులని వ్రాయబడిన గుంపు ఒకటి ఉంది. వాళ్లకు పుట్టుండొచ్చు అని ఒక అభిప్రాయాన్ని లేవనెత్తారు మరికొంతమంది. వాళ్ళెవరట? యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఎవరట? ఇక్కడ దేవదూతలు అన్న చుట్ట ఒకటేని వేసిందా? ఫుట్ నోట్లు ఏముంది? దైవ కుమారుల్ని వాడుక భాషలు ఏమంటాం? దేవుని కుమారులు అంటాం. ఇప్పుడు దేవుని కుమారులు ఎవరు చెప్పాలందరూ? ఏం చెప్పారు చెప్పనా? దేవుని కుమారులంటే దేవదూతలు. దేవదూతలు మనుషులైన స్త్రీలకు కలిగిన పిల్లలే నెఫీలులు. రెండవ వర్గం ఏమంది? పురుషులు స్త్రీలు కాదని అందులో వింతేం లేదు. పురుషులు స్త్రీలు కామని, ఎప్పుడైనా పిల్లలు అలాగే పుట్టాలి కదా. నెఫీలులు అంటే ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి స్త్రీ పురుషులు కాదు. దేవదూతలు స్త్రీలతో కలిస్తే పుట్టిన పిల్లలే నెఫీలులు, వారే సూరులు అన్నారు. ఇది కూడా బాగానే ఉంది. ఏదో ప్రత్యేకత ఉండాలిగా. బలవంతులు సూరులు అని ప్రత్యేకంగా నెఫీలని చెప్తున్నారు అంటే ఓహో దేవదూతలు కలవడం వలన పుట్టారా, అందుకు వీళ్ళకి ఇంత శక్తి ఉందా అయ్యుండొచ్చు. ఎందుకంటే దేవదూతల శక్తి కలిగినవిగా అనే ఒక అభిప్రాయంలోనికి మరికొంతమంది వెళ్ళారు. కానీ మనం ఆలోచన చేద్దాం. దేవదూతలకు పెళ్ళిళ్ళు ఉంటాయా? దేవదూతలకు మనలాంటి శరీరం ఉంటుందా? కోరికలు ఉంటాయా? ఉండవా? 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 ఆకలి అవ్వలేదా వాటికి? దేవదూతలకు ఆకలి అవ్వలేదా? ఆహారం పెడితే తినలేదా? అబ్రహాం గారి దగ్గర వస్తే భోజనం పెట్టారు కదా, ఆయన తినలేదా? మరి ఇంకేంటి? భూమి మీదకి రాగానే అప్సరసలు కనిపించారు అనుకుందాం, అందగత్తెలు కనిపించారు, పెళ్లి చేసుకోవాలనిపించవచ్చు. మనం చాలా సినిమాలు చూసాం కదా చిన్నప్పుడు. ఉంగరం పోగొట్టుకుని పైనుండి ఇంద్రలోకం నుండి ఇంద్రజ కిందకు వస్తుంది. ఇక్కడ అందమైన హీరో కనిపించగానే ఇక్కడ ఇతన్నే పెళ్లి చేసుకొని ఇక్కడే ఉండిపోద్ది. చూడలేదా? వినలేదు ఎప్పుడు కథలో? చందమామ కథలు వినలేదా? మాట్లాడరేంటారా? విన్నాం కదా. అలాగే అయ్యుండొచ్చు కదా. దేవదూతలు భూమి మీద కబురు తీసుకొని రాగానే భూమి మీద ఉన్న అందగత్తెలైన అమ్మాయిలను చూడగానే వీళ్ళని నేను పెళ్లి చేసుకుందాం అనిపించి వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళతో కలిస్తే పుట్టిన వాళ్ళు అయ్యుండొచ్చుగా. అలాగే అనుకున్నారు చాలామంది. ఏమనుకున్నారు? దేవదూతలకు స్త్రీలకు జన్మించిన వారే ఎవరు? ఎవరు చెప్పాలి? ఎవరు? నిజమా? ఇది కరెక్ట్ అవడానికి అవకాశం ఉందా? వినడానికి బాగుంది. ప్రత్యేకమైన జాతి వారి కదా నెఫీలులు అంటే, కాబట్టి వినడానికి బాగుంది. దేవదూతలకి మనుషులకు పుట్టిన పిల్లలు అంటే. కానీ దేవదూతలకు పెళ్ళిళ్ళైనట్టు కానీ పిల్లలకు అన్నట్టు కానీ ఎక్కడైనా చరిత్రలో మనం చూస్తామా? సద్దూకాయలు అనే జాతి వారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడిగారు. ఒక సమస్యను తెచ్చారు. ఏమనంటే, ఒక స్త్రీకి మొదటి వివాహం అయిందండి, భర్త చనిపోయాడు, అతనికి తమ్ముడున్నాడు, రెండవ వాడిని ఆమె వివాహం చేసుకుంది, అతను చనిపోయాడు, మూడవ వాడిని వివాహం చేసుకుంది, అతను చనిపోయాడు, 4, 5, 6, 7 ఏడుగురు చనిపోయారు. 7గురు వెనక ఈమె చనిపోయింది. 7గురు తర్వాత ఈమె చనిపోయింది. పునరుత్థానమందు ఈమె ఎవరికి భార్య అవుతుంది? చూద్దాం. లూకా సువార్త 20వ అధ్యాయము 34 నుండి చదువుకుందాం. అందుకు యేసు ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందురు, పెండ్లికి ఇయ్యబడుదురు, కానీ పరమును మృతుల పునరుద్ధానము పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానములో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులనై ఉందురు గనుక వారికను చావనే చావరు. అంటే అర్థం ఏంటి?
ఈ లోకపు జనులకే పెళ్ళి. ఎవరికండి పెళ్ళి? చెప్పాలి. ఈ లోకపు జనులు అంటే రక్త మాంసాలు కలిగిన వారికే వివాహము, కానీ ఆత్మలుగా ఉన్న వారికి వివాహాలు ఉన్నాయా? లేవు. అంటే ఇప్పుడు దేవదూతలు భూమి మీదకి వచ్చి స్త్రీలను వివాహం చేసుకుని పిల్లల్ని కనడానికి ఛాన్స్ ఉందా? కాబట్టి నెఫీలీలు దేవదూతలకు పుట్టినవారు. మనం వాక్యంతోనే సరి చూసుకోవాలి. కొంచెం మైండ్ పెట్టండి. లేట్ అవర్సే మీకు ఇబ్బందే, అయినా తప్పదు, మైండ్ పెట్టండి. నెఫీలులు ఎవరు అనే ఒక ప్రశ్న మనం లేవనెత్తితే కొంతమంది చెప్పారు దేవుని కుమారులకు నరుల కుమార్తెలకు పుట్టిన వారిని బైబిల్ చెప్పింది కాబట్టి దేవుని కుమారుడు ఆదాము గారు పురుషుడు కాబట్టి పురుషుల నుండి వచ్చిన వారు. నరుల కుమార్తె అంటే నరునిలో నుండి తీయబడిన నారి హవ్వగారు స్త్రీ, పురుషులకు స్త్రీలకు పుట్టినవారు అన్నారు. ఇందులో ఏం విశేషం లేదు, అందరూ అలాగే పుట్టినవారే. అలాంటప్పుడు నెఫీలులోని ప్రత్యేక జాతి ఉండడానికి వీలు లేదు. సో ఇది కాదు అనుకున్నాం. ఇక రెండో వర్గం వారు అన్నారు ఏదో ప్రత్యేకత ఉండాలి కదా అందరిలా కాకుండా. నెఫీలులు అంటే పైగా సూరులు అంటున్నాం కదా, ఏమై ఉంటారంటే దేవదూతలు అయి ఉంటారు. ఎందుకంటే దేవదూతలకే మరొక పేరుంది, దేవుని కుమారులని. కాబట్టి దేవదూతలకు మానవ స్త్రీలకు పుట్టిన వారే నెఫీలులు అనే ఒక ఆలోచన కొంతమంది లేవనెత్తారు. ఇప్పుడు మనం చూస్తే అసలు దేవదూతలకు పెళ్ళిళ్ళే, మీకు చెప్పనా, భూమి మీద జీవించి మరణించి ఒకవేళ పరలోకానికి వెళ్ళి అర్హత కలిగిన వారికే పెళ్ళలేదు. అక్కడ ఇక్కడ చేసుకొని వెళ్ళిన వారికి అక్కడ పెళ్ళిళ్ళు లేవు. అలాంటప్పుడు ఆ లోకంలోనే జీవించేవారు ఈ లోకానికి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటారా? ఇంకో మాట ఆలోచన చేద్దాం. దేవదూతలంతా ఎలా ఉన్నారు? ఆత్మలుగా ఉన్నారు. సేవకులైన ఆత్మలు కారా అని చదువుతాం మనం హెబ్రీ పత్రిక 1:14 కదా. దేవదూతలంతా ఎవరు? ఆత్మలు. ఆత్మ శరీరంతో ఉన్న ఒక మనిషిని శారీరకంగా కలవగలదా? పిల్లలు పుట్టాలంటే జరిగే పని కాదు. కాబట్టి ఖచ్చితంగా దేవదూతలకు మనుషులకు పుట్టినవారు కారు. రెండో అభిప్రాయాన్ని కూడా మనం ఏం చేయాలి చెప్పండి? రెండో అభిప్రాయం కూడా కాదు. మరి ఏది నిజం? ఏమై ఉంటుంది? ఎవరై ఉంటారు వీళ్ళు? మనం చదువుకున్న మాటల్లో మళ్ళొకసారి చదువుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఆ దినములలో, ఏ దినములలో? ఏ దినములలో? 6వ అధ్యాయం 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమ మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనెను. ఇప్పుడు చెప్తున్న మాట ఆ దినములలో. ఏ దినములంటే నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన దినములలో. నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన దినములలో దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూశారట. ఎవరెవరిని చూశారు? చూశారట. చూసినప్పుడు దేవుని సంకల్పం భూమి మీద సంతానాన్ని అభివృద్ధి చెందించాలనే కదా, మీరు పిల్లలను కని అభివృద్ధి పొందమని. కానీ పిల్లలను కనమని చెప్పిన ఆయనకు వీళ్ళు చేసిన పని ఏంటి అంటే వాళ్ళ మనస్సుకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటున్నారు. అంటే అందాన్ని చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? అందాన్ని చూస్తున్నారు. ఎప్పుడైతే అందానికి ప్రాధాన్యతనిచ్చి దేవుని ఆలోచనను ప్రక్కన పెట్టారో ఇప్పుడు దేవునికి కోపం వచ్చింది. వెంటనే వీళ్ళ ఆయుష్ తగ్గించేయాలి. వీరు తమ అక్రమ విషయంలో నరమాత్రులుగా ఉన్నారు. మనుషుల్లానే ఆలోచిస్తున్నారు. వీళ్ళు శరీర సంబంధమైన అందానికి ప్రాధాన్యతనిస్తున్నారు, నా మనస్సుకు కాకుండా. కాబట్టి వీళ్ళని తగ్గించేయాలి అనుకున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే 6వ అధ్యాయం 1 నుండి 4 వచనాల మధ్యలో మనకు కనిపించేది ఏంటంటే నరులు భూమి మీద విస్తరింప ఆరంభించినప్పుడు, వారికి కుమార్తెలు పుట్టినప్పుడు. ఇంతకీ నరులెవరు? వారికి కుమార్తెలు అంటే అందరికీ కుమార్తెలు కదా. మరి ఇక్కడ దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఏంటి? ఇక నరులంటే పురుషులు స్త్రీలు ఇద్దరు వస్తారా?
నరులంటే ఇద్దరు వస్తారా? మరి ఇద్దరు రావాల్సింది మరల నరుల కుమార్తెలు అనే పదం ఎందుకు వచ్చింది? ఇక్కడ ఏదో విషయం ఉంది. ఏంటి అని ఆలోచిస్తే, కొంచెం పరిశీలిస్తే ఒక అభిప్రాయం మనం ఆలోచించడానికి అవకాశం ఉంది. అదేంటి అంటే, బాగా వినాలి. అదేంటి అంటే లూకాసు వార్త ఇందా మనం చదువుకున్న వచనమే, 3వ అధ్యాయము 38వ వచనం. మీరు దీన్ని కూడా గమనించండి, కన్ఫర్మ్ చేసుకోవద్దు, గమనించండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనములో, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఇక్కడ మీరు గుర్తించాల్సింది, ఆదాము దేవునికి కుమారుడు ఒక్కటే కాదు. ఆదాము గారు దేవునికి కుమారుడు, షేతు గారు ఆదాము గారికి కుమారుడు, ఎనోషు గారు షేతు గారికి కుమారుడు. అంతేనా? అంతేనా? మీరు ఇలా వెనక్కి వెళ్తే వీళ్ళంతా టోటల్గా ఎవరికి పిల్లలు? దేవునికి పిల్లలు, దేవునికి కుమారులు. కొంచెం మైండ్ పెడుతున్నారా? దేవునికి కుమారులు ఎవరిప్పుడు? ఒక్క ఆదాము గారే కాదు. ఎవరు వారు? ఎవరు వారు? ఆదాము గారు ఒక్కరే తీసుకోవద్దు మీరు. ఆదాము గారికి మరి 3 కుమారులు, ఆ తర్వాత ఇంకా కుమారులు పుట్టారు. వీళ్ళల్లో మనం విడగొట్టుకోవాల్సి ఉంది. అందుకే మీరు జాగ్రత్తగా వినమంటున్నా నేను. మనం చదువుకున్న లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం ప్రకారము, 31వ వచనం ప్రకారము, ఆదాము గారు దేవునికి కుమారుడైతే, షేతు గారు ఆదాము గారికి కుమారుడైతే, ఎనోషు గారు షేతు గారికి కుమారుడైతే, వెనక్కి వెళ్ళండి అలాగే. ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆదాము గారి కుమారులలో షేతు గారి నుండి వచ్చిన వారు దేవునికి కుమారులు. మళ్ళీ చెప్పనా? రిపీట్ చేయనా? ఆదాము గారికి చాలామంది కుమారులు ఉన్నారు. వీళ్ళల్లో దేవునికి కుమారులుగా పిలువబడిన వారు ఎవరు అంటే, ఆదాము గారిలో నుండి షేతు గారిలో నుండి వచ్చిన వారు. కొంచెం మైండ్ పెట్టారా? దేవుని కుమారులు అనగానే ఇప్పుడు ఎవరిని తీసుకోవాలి? ఆదాము గారి కుమారులలో షేతు గారి నుండి వచ్చిన వారు. అంటే మీకు తెలుసు షేతు గారి వంశావళి అంటే మీకు తెలుసుగా. ఆదాము గారి కుమారుడు షేతు గారు, షేతు గారి కుమారుడు ఎనోషు గారు, ఎనోషు గారి కుమారుడు కేయినాను గారు, కేయినాను గారి కుమారుడు మహలేలు గారు, మహలేలు గారి కుమారుడు ఎరేదు గారు, ఎరేదు గారి కుమారుడు హనోకు గారు, హనోకు గారి కుమారుడు మెతుషెల గారు, మెతుషెల గారి కుమారుడు లెమెకు గారు, లెమెకు గారి కుమారుడు నోవహు గారు. ఇప్పుడు నోవహు గారి కాలానికి ముందు జరుగుతున్న సన్నివేశమే 6వ అధ్యాయంలో మనం చదువుతున్నది. ఈ వంశావళి ప్రకారం మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు అర్థం కావలసిన విషయం, దేవుని కుమారులు ఈజ్ ఈక్వల్ షేతు గారిలో నుండి వచ్చిన వారు. దేవుని కుమారులు అంటే ఇప్పుడు ఎవరిని తీసుకోవాలి? పురుషులు కాదు, పురుషులు కాదు, షేతు గారిలో నుండి వచ్చిన వారు. షేతు గారిలో నుండి వచ్చిన వారు దేవునికి కుమారులు. స్త్రీ పురుషులందరూ అందరూ తీసుకోవచ్చు, కానీ మెయిన్ మన పురుషులు మాట్లాడుకుంటాం కాబట్టి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ దేవునికి కుమారులు అనగానే షేతు గారి నుండి వచ్చిన వంశావళి అనేది మన మైండ్లో ఉండాలి. మరి ఇప్పుడు నరుల కుమార్తెలు ఎవరు? ఇప్పుడు నరుల కుమార్తెలు ఎవరు అంటే, ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనము. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని ఒక మాట అంటున్నారు. ఆమె ఏమని? యెహోవా దయ వలన ఎవరిని సంపాదించింది? మనుషునికి మరొక పేరు పర్యాయపదం నరులు లేక నరుడు. నరుడన్నా మనిషి అన్నా మానవుడన్నా ఒకటే అర్థం. ఇప్పుడు యెహోవా దయ వలన నేను ఒక నరుని సంపాదించుకున్నాను అని హవ్వమ్మ గారు చెప్తున్నారు. ఇప్పుడు ఆ నరుడెవరు? కయీను గారిలో నుండి వచ్చిన వారు ఏమవ్వాలి? నరుల కుమార్తెలు లేక నరుల కుమారులు. మీరు ఎలా తీసుకున్నా సరే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, దేవుని కుమారులు అనగానే ఆదాము గారి కుమారుడైన షేతు గారిలో నుండి వచ్చిన వంశావళి. నరుల కుమార్తెలు అనగానే ఆదాము గారిలోని కయీను గారి నుండి వచ్చిన వంశావళి. ఎందుకంటే నోవహు గారి కాలానికి ముందున్న 2 వర్గాల వారు మాత్రమే.
మనం చదువుతుంది దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు అనే పదాలు దేనికి ముందు చదువుకుంటున్నాం? నోవాహు గారి జలప్రళయానికి ముందు చదువుకుంటున్నాం. ముందు చదువుకునే దానిలో మనకు కనిపించే రెండు వర్గాల వారు ఎవరున్నారు? ఆదాము గారికి పుట్టిన కుమారులు మనం తీసుకుంటే కయ్యను గారు, అతనికి కొంత సంతానం ఉంది కదా, శాపగ్రస్తుడై తిరిగి వచ్చి నోదు దేశం వెళ్ళి వివాహం చేసుకుని పిల్లలు కన్నారు. అంటే కయ్యను గారికి పిల్లలు పుట్టారు. బాగా వినాలందరూ, కయ్యను గారికి పిల్లలు పుట్టారు. హేబేలు గారు చనిపోయారు. తర్వాత పుట్టింది షేతు గారు. షేతు గారిలో నుంచి వచ్చిన వంశావళి అభివృద్ధి చెందిందిగా మనం చూస్తాం. అందులో నుంచి వచ్చిన వారే నోవాహు గారు, అందులో నుంచి వచ్చిన వారే అబ్రహాము గారు, అందులో నుంచి వచ్చిన వారే ప్రతి తరము వారు. సో మనం గనక నోవాహు గారి జలప్రళయానికి ముందున్నటువంటి వారిలో దేవుని కుమారులు నరుల కుమార్తెలను విడదీయాలి అంటే మనకు కనిపించే రెండు వర్గాలు ఆదాము గారి ఇద్దరు కుమారుల నుంచి వచ్చిన రెండు జాబితాలే రావాలి. అదే కయ్యను గారు. సో ఆలోచించండి సుమా, నేను కన్ఫర్మ్ చేయట్లా, నాకు అనిపించింది మీకు చెప్తున్నా. మనం ముందు ఆలోచించిన రెండు ఓకే చేయడానికి అవకాశము ఉందా? లేదు. కానీ ఇప్పుడు ఆలోచించండి, కయ్యను గారి సంతానము నరుల కుమార్తెలు అనుకోవడానికి వీలుంది. షేతు గారి సంతానము దేవుని కుమారులు అనుకోవడానికి ఉంది. ఎందుకంటే లూకాసు వార్త వచనంలో మనం వెనక్కి వెళ్తే అక్కడ కనిపించే దేవుని కుమారుల జాబితా అంతా ఎవరిది అంటే షేతు గారి నుంచి ప్రారంభమైంది. సరే, ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి. ఓకే, కొంచెం మిగిలిన రెండింటికంటే కొంచెం బెటర్గా అనిపిస్తుంది మనం అంగీకరించడానికి. కానీ ఏం చేయాలి? నెఫీలు ఎక్కడ జాడ దొరకట్లేదు మనకి. ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడే దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడే దొరికింది. ఎక్కడంటే బైబిల్ అనే కాదండి, ఆదికాండం 6వ అధ్యాయంలోనే ఈ చరిత్ర మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటి అంటే, బాగా వినండి, రిపీట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు, మీకు అర్థం కావాలి కాబట్టి రిపీట్ చేస్తున్నా. పురుషులు స్త్రీలు కలయిక వలన పుట్టిన వారైతే ప్రత్యేకంగా నెఫీలని చెప్పవలసిన అవసరత లేదు. దేవదూతలకు నరులకు పుట్టిన వారైతే అసలు పుట్టడానికి ఛాన్సే లేదు. ఇక పుట్టిన వారు నెఫీలు భూమి మీద ఉన్నారు అంటే ఇద్దరు కూడా నరులలో నుండి వచ్చిన వారే అయి ఉండాలి. అది నరుల కుమార్తెలు దేవుని కుమారులు అంటున్నాం. వారు ఎలా దేవుని కుమారులు అంటే వారంతా దేవుని అంగీకరించిన వారిగా మనం చూస్తాం కదా. ఆదాము గారు మొదలుకొని నోవాహు గారి వరకు 10 మంది కూడా మనకి ఎలా కనిపిస్తారు? దేవునికి పిల్లల్లానే కనిపిస్తారు. నీతిగా బ్రతికిన వారుగానే కనపడతారు మనకి. కాబట్టి వారిని దేవుని కుమారులు అన్నాం. మరి కయ్యను గారి చరిత్ర ఏంటి? ఇలా లేదు. కాబట్టి వారిని నరుల కుమార్తెలు అనొచ్చు మనం. ఇప్పుడు ఇలా వీరిద్దరికి పుట్టిన వారే ఏమై ఉండుండొచ్చు? నెఫీలు అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇంతకీ నెఫీలు అంటే ఏం కాదు, భారీ దేహం కలిగిన వారు, ఆజానుబాహులు, 6 అడుగులు 10 అడుగులు ఎత్తు, మంచి బలంగా ఉన్న వ్యక్తులు అనమాట. అంటే సంసోను గారు ఎలా ఉండేవారు? సంసోను గారు, గొల్యాతు గారు ఎలా ఉన్నారు? అలా అన్నమాట. అంటే బలంగా ఉండేవారని చెప్పడం. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే చాలా ఎత్తుగా చాలా బలంగా ఉంటారు. వాళ్ళ దగ్గర మన నుంచి ఉంటే ఎలా ఉంటాం? చిన్నగా అనిపిస్తాం. అర్థమవుతుందా మీకు? చిన్నగా అనిపిస్తారు. కాబట్టి నోవాహు గారి జలప్రళయానికి ముందే కయ్యను గారి పిల్లలను షేతు గారి పిల్లలు అంటే పిల్లలు వివాహాలు చేసుకోవడం వలన పుట్టిన వారే నెఫీలు అవ్వడానికి ఛాన్స్ ఉంది. మీకు అనిపిస్తుందా? కొంచెం ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడ అంగీకరిస్తామండి మేము? ఆలోచించండి. ఇంకా అంతకుమించి ఛాన్స్ లేదుగా. ఉందా? ఉంది అనడానికి. పోనీ ఆదమ్మ గారికి ఇంకా పిల్లలు ఉన్నారంటే వాళ్ళ జాబితా ఎక్కడ రాయబడలేదు. మరి ఇంకా పిల్లలు ఉన్నట్టు మాత్రమే ఉంది తప్ప కుమారులను కుమార్తెలను కనెనని ఉంది. కానీ ఇలా వంశావళిగా కనిపించే మనకి 2 వంశావళులు ఏవి? కయ్యను గారిదే మాత్రమే. కాబట్టి కయ్యను గారు శాపగ్రస్తుడు కాబట్టి కుమార్తెలుగా పోలిస్తే, షేతు గారు ఆశీర్వదించబడిన వాడు కాబట్టి దేవుని కుమారులుగా పోలిస్తే, కయ్యను గారి సంతానంలో స్త్రీలు అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు షేతు గారి వంశావళిలోని పురుషులు ఈ స్త్రీలను చూసి వివాహం చేసుకోవాలనిపించింది, వివాహాలు చేసుకున్నారు. అలా పుట్టిన వారే నెఫీలు అయి ఉండొచ్చు. ఇది పెట్టుకోండి, ఎందుకన్నా మంచిది. నేను కన్ఫర్మ్ చేశాను అనుకో, రత్నకి చెప్పింది అంటారు. ఎందుకు వచ్చింది? అయి ఉండొచ్చు. అవ్వడానికి 99.9% ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆలోచన చేద్దాం. మనం చదువుకున్న వచనంలో ఆదికాండము 6వ అధ్యాయము, దేవుని కుమారులు నరులకు పైన చదువుదాం. ఆ దినములలో నెఫీలులను వారు భూమి మీద ఉండిరి.
తరువాతను ఉండిరి. తరువాత అంటే ఆ రోజుల్లో ఉన్నారని చెప్పారుగా, మరి తరువాతను అన్నారేంటి? తర్వాత కూడా ఉన్నారా? ఎక్కడున్నారు? అసలు మీరు గమనించండి, నోవా గారి కాలంలో జలప్రళయం వచ్చింది కదా, అందరూ చనిపోయారుగా? చనిపోలేదా? చెప్పాలి. చనిపోయారా లేదా? ఎంతమంది మిగిలారు? 8 మంది. అది కూడా ఎవరు? నోవా గారి కుటుంబం మాత్రమే మిగిలింది కదా. మరి తర్వాత ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? పైనుంచి ఊడిపడ్డారేమో. అసలు ఉన్నారా నిజంగా బైబిల్లో? తర్వాత ఉన్నారని ఇక్కడ ఉందిలే, అసలు ఉన్నారా బైబిల్లో? ఓ మాట చూద్దాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 33వ వచనం చదివే ముందు 32 నుండి చదువుదాం. ముందు సందర్భాన్ని చెప్తాను మీకు. కనాను దేశాన్ని వేగి చూడడానికి మనుషులను పంపించారు. అది ఎలా ఉంటుందో చూసి రమ్మని చెప్పడానికి మోషే గారు 12 గోత్రాల నుంచి 12 మందిని తీసుకొని పంపించారు. వీరు వెళ్ళి ఆ దేశాన్ని చూసి వచ్చి చెప్తున్న సమాచారం ఇప్పుడు 32 నుండి చదువుదాం. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము. అంటే మనుషుల్నే తినేంత భయంకరంగా ఉన్నారు వాళ్ళు. తమ నివాసులను అంటే అక్కడ నివసించే వారిని వారే చంపుకుని తినేంత భయంకరమైన, అంటే అంత భయంకరంగా ఉన్నారు మనుషులు చూడగానే ఉన్నారు. దానిలో మాకు కనబడిన జనులందరూ ఎలాంటి వారు? ఉన్నత దేహులు. ఉన్నత దేహం అంటే పెద్ద శరీరం, ఇలా చూడాలన్నమాట. ఉన్నత దేహులు. అక్కడ నెఫీలీల సంబంధులైన, ఎవరి సంబంధులు? నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి. అంటే ఉన్నారా నెఫీలీలు? ఎప్పుడు? తర్వాత అంటే ఎప్పుడు? జలప్రళయము తరువాత. జలప్రళయానికి ముందు ఉన్నారు, జలప్రళయానికి తరువాత కూడా ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు. ఎలా ఉన్నారు? ఉన్నత దేహులు. అక్కడే చెప్తారు వాళ్ళు, మా దృష్టికి మేము మిడతల్లా ఉన్నాము, వారి దృష్టికి కూడా మేము మిడతల్లానే ఉన్నాం. ఇలా చూడాల్సి వచ్చింది మేము వారిని. వాళ్ళ ముందు మేము చిన్న మిడతల్లా ఉన్నాం. యుద్ధానికి వెళ్ళామో ఓడిపోవడం గ్యారెంటీ. ఇది వాళ్ళు చెప్పిన మాట. ఇప్పుడు మీరు ఆలోచించాలి, నెఫీలీలు ఎవరు అంటే, మనం ఆలోచించినంత వరకు షేతు గారి నుండి వచ్చిన దేవుని కుమారులు, కయీను గారి నుండి వచ్చిన నరుల కుమార్తెలకు పుట్టిన వారే నెఫీలీలు. వీళ్ళు బాగా వినాలి, వీళ్ళు జలప్రళయానికి ముందు ఉన్నారు, జలప్రళయానికి తరువాత ఉన్నారు. ఎలా వచ్చారు తర్వాత? ఖచ్చితంగా నోవాహు గారి కుమారులలో ఎవరో ఒకరి కోడలు నెఫీలీల జాతికి చెందినదై ఉండుండాలి. అర్థమవుతుందా? అర్థమైందా నా మాట? మీకు ముందుకు తీసుకెళ్తాను. ఖచ్చితంగా ఈ 8 మందితోనే మరలా జనరేషన్ స్టార్ట్ అయింది కదా. ఎంతమందితో కదా? అంటే ఈ 8 మందిలో పోనీ మీరు కోడలొద్దు, భార్య తీసుకుని మీ ఎవరిని తీసుకున్నా సరే, ఇప్పుడు మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, తర్వాత కూడా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఈ 8 మందిలో పురుషులుగా మనం తీసుకున్నట్లయితే వాళ్ళందరూ షేతు గారి నుండి వచ్చిన వాళ్ళే. ఇక వస్తే ఎవరు రావాలి? కోడళ్ళే రావాలి. అది ఎందులో నుంచి రావాలి? కయీను గారి సంతానంలో నుంచి రావాలి. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నరుల కుమార్తెలు దేవుని కుమారులు, దేవుని కుమారులు షేతు గారి వంశావళిలో నుండి రావాలి. నరుల కుమార్తెలు కయీను గారి వంశావళిలో నుంచి రావాలి. సుమారు స్త్రీలు అనుకుంటే ఇప్పుడు కయీను గారిలో నుండి వచ్చిన సంతానం కోడళ్లలో ఎవరో ఒకరు అయి ఉండాలి. ఆ ఎవరో ఒకరో కూడా నీకు చెప్తాను నేను బైబిల్ ఆధారంతో, అంటే ఆలోచించడానికి మీకు ఆన్సర్ ఇస్తాను లాస్ట్లో. కానీ ఇప్పటికీ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నెఫీలీలు అంటే కయీను గారి సంతానం అనుకున్నాం కాబట్టి జలప్రళయానికి ముందు ఉన్నారు, జలప్రళయానికి తర్వాత కూడా ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఈ 8 మందిలో ఎవరో ఒక్కరి నుండి వాళ్ళు వచ్చి ఉండాలి. ఆ జీన్స్ పడ్డాయి కాబట్టి వీళ్ళు బలవంతులుగా ఉండాలి. ఓకేనా? ఇంతకు
ఇంతకు ఈ నెఫీలీలు ఎక్కడ ఉన్నారు, అసలు వీళ్ళ గురించిన సమాచారం ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ మనం చదువుకున్నాం. వీరు కనానులో ఉన్నారు. ఎక్కడున్నారండి? చెప్పాలి గట్టిగా అందరూ. ఎక్కడున్నారు? అదే కనాన్నే కదా వేగి చూడడానికి వెళ్ళారు వీళ్ళు. దేని చూడడానికి వెళ్ళారు? వేగి కనాను చూడటానికి వెళితే అక్కడ వీళ్ళు కనిపించారంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు? నెఫీలీలు ఎక్కడున్నారు? కనాను భూభాగంలో ఉన్నారు. అర్థమైందా? నెఫీలీలు అంటే ఏం కాదు, ఉన్నత దేహం కలిగిన వారు, బలవంతులు అంతే. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వీళ్ళు కనాను భూభాగంలో ఉన్నారు. బాగుంది. అయితే ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళారు ఇశ్రాయేలీలు. మోషే గారి కాలంలో బయలుదేరి యెహోషువ గారి కాలంలో చేరారు. కనాను చేరారా? కనాను చేరిన తర్వాత ఇప్పుడు కనాను భూభాగాన్ని అందరికీ పంచిపెట్టాలి, అన్ని గోత్రాల వారికి పంచిపెట్టాలి. పంచిపెట్టేటప్పుడు ఈ కనానీయులైన లేక నెఫీలీలు ఉన్న భూభాగము ఎవరికి వచ్చింది వారసత్వంగా అని ఆలోచిస్తే యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చదువుకుంటారు. 14-15. కాబట్టి హెబ్రోను యెఫున్నె అను కెనేజీయుని కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. కనాను చేరిన తర్వాత హెబ్రోను, బాగా విన్నా వైపు చూడండి, చరిత్ర చెప్తున్నా. హెబ్రోను అనే ప్రాంతము కాలేబు గారికి ఇవ్వబడింది. ఎవరికి? కాలేబు గారు ఎవరు? యెఫున్నె కుమారుడు. కాలేబు గారు ఎవరండి? కాలేబు గారు ఇద్దరున్నారు. గతంలో చెప్పాను నేను మీకు. కాలేబు గారు ఇద్దరున్నారు. వాళ్ళు ఇప్పుడు మనం చదువుకుంటుంది యెఫున్నె కుమారుడైన కాలేబు గారు. ఈయనెవరు? హెస్రోను కుమారుడు కాలేబు గారు. ఇంకో ఆయన ఉన్నారు. మనకి దినవృత్తాంతాలు గ్రంథం 3వ అధ్యాయంలో యూదా గోత్రంలో కనిపిస్తారు. ఆయన కూడా ఆయనది యూదా గోత్రమే, కానీ హెస్రోను గారి కుమారుడు ఆయన, యెఫున్నె గారి కుమారుడు ఈయన. ఈ కాలేబు గారు యెహోషువ గారులే కనాను చూచి వచ్చి మంచిది, మనం గెలుస్తాం, దేవుడు మన పక్షాన్ని విజయాన్ని ఇస్తారని చెప్పినవాడు. ఆ మాట ఎప్పుడైతే కాలేబు గారు చెప్పారో అప్పుడే దేవుడు చెప్పిన మాట ఏంటి అంటే, ఆ దేశంలోనికి కాలేబు యెహోషువ మాత్రమే ప్రవేశిస్తారు. కాలేబు అడిగిన చోట అతనికి ఇచ్చేయమని చెప్పారు. ఎందుకంటే నన్ను నమ్మి జయిస్తామని చెప్పాడు కాబట్టి. ఇప్పుడు ఈ కాలేబు గారు కనానులో చేరగానే యెహోషువ గారి దగ్గరికి వచ్చి, యెహోషువ నీకు తెలుసు కదా, ఆ రోజు మన ఇద్దరమే నమ్మకంగా చెప్పాం కదా, అప్పుడే దేవుడు చెప్పాడు మోషే గారితో ఏమనంటే, నేను అడిగిన చోటు నాకు ఇచ్చేయమని. ఇదిగో నాకు ఈ హెబ్రోను అనే చోటు కావాలి, ఈ భూభాగాన్ని నాకు ఇచ్చేయని అడిగారు. హెబ్రోన్ ఎక్కడుంది? ఇప్పుడు హెబ్రోన్ ఎక్కడుంది? కనానులో ఉంది. అవునా? హెబ్రోన్ ఎక్కడుంది? కనానులో ఉంది. కనానులో ఉంది అంటే ఈ కనానులో ఉన్న హెబ్రోనులో అంతకుముందు ఎవరొకరు నివసిస్తూ ఉండాలిగా. ఎవరు నివసిస్తున్నారు? ఇప్పుడు చదువుదాం 15వ వచనం. పూర్వము హెబ్రోను పేరు కిరియతర్బా, అర్బా అనాకీలలో గొప్పవాడు. ఎవరు? అర్బా. బా వినండి నా పేరు, నా వైపు చూడండి ఒకసారి. కనాను దేశంలో కిరియతర్బా అనే ఒక ఊరుందట, ఒక ప్రాంతం ఉంది. ఏ ప్రాంతం? ఏం పేరు? కిరియతర్బా. అందులో అర్బా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి కుమారుడు అనాకు. అనాకు నుండి వచ్చిన వారే అనాకీయులు. మళ్ళీ చెప్పనా? కనాను భూభాగంలో కిరియతర్బా అనే ఒక ప్రాంతం, ఒక పట్టణం ఉంది. ఆ కిరియతర్బాలో అర్బా అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. అర్బా ఉండడం వల్ల కిరియతర్బా అయి ఉంటుంది. అసలు అర్థమైందా? మనుషుల పేర్లను బట్టి ఊరి పేర్లు కదా. ఈ కిరియతర్బాలో అర్బా ఉన్నాడు. అర్బాకు ఒక కొడుకున్నాడు, అతని పేరే అనాకు. అనాకు నుండి వచ్చిన వారే అనాకీయులు. ఈ అనాకీలు ఎవరో కాదు, నెఫీలీల వంశంలో నుండి వచ్చినవారు. అర్థమైందా? వీరెవరండి? నెఫీలీల వంశంలో నుండి వచ్చినవారు. ఎలా చెప్తాం? సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33వ వచనం ఇందా మనం చదివిందే. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 33వ వచనంలో అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి.
నెఫీలీలలో అనాకు అనే వంశం ఒకటి ఉంది. అంటే చాలా వంశాలు ఉండుంటాయి, అందులో అనాకు వంశం ఒకటి. అనాకు వంశం ఒకటి. ఈ అనాకెవరు? అర్బా కొడుకు. అనాకెవరు? అర్బా ఎవరు? కిరియత్ అర్బాలో ఉన్న నాయకుడు. ఈ కిరియత్ అర్బా పేరే హెబ్రోను. హెబ్రోను అనేది ఇప్పుడు మనం పిలిచే పేరు. ఎప్పుడు పిలుస్తున్నాం? దావీదు గారి దగ్గర నుండి హెబ్రోను పేరు బాగా వినిపిస్తుంది. దావీదు గారు 7.5 సంవత్సరాలు హెబ్రోను రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. వీరు దానికి హెబ్రోను అని పేరు పెట్టక మునుపు కాలేబు గారు వెళ్ళేటప్పటికి కిరియత్ అర్బాగా ఉంది. ఆ తర్వాత అది హెబ్రోనుగా మారింది. ఓకేనా? అక్కడ అర్బా అనే వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక కొడుకున్నాడు, అతని పేరు అనాకు. అనాకు వంశంలో నుండి వచ్చిన వారు కూడా ఎవరు అంటే నెఫీలీయులు. అనాకు, అనాకీలు మరియు నెఫీలీల జాతిలో నుండి అనాకు వంశం ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ బెన్యామీను గోత్రంలో యోనతాను వంశం ఉందా? ఉంటుంది. గోత్రము వేరు, వంశము వేరు. ఒక గోత్రకర్త ఉన్నాడు అనుకున్న, అందులో అతనికి ఎంతమంది కుమారులు వాళ్ళందరూ వంశకర్తలు అవుతారు. అలాగే నెఫీలీల గోత్రంలో అనాకు వంశమునికి చెందినవారు అనమాట. ఈ అనాకుకి 3 కొడుకులు ఉన్నారు. ఎంతమంది అండి? 3. వాళ్ళు ఎవరో చూద్దాం. 15వ అధ్యాయం 14వ వచనం యెహోషువ గ్రంథం. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనము. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షెషయి, అహీమాను, తల్మయి అను అనాకీల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరచుకునెను. ఏం జరిగింది? నా వైపు చూడండి ఒకసారి. ఏం జరిగింది? కాలేబు గారు కనానులో చేరారు. శ్రేష్టమైన భూమి నాకు కావాలి అని అడిగారు. అక్కడున్న శ్రేష్టమైన భూమి ఏది అంటే కిరియత్ అర్బా. ఏంటిదండి? మీకు ఇంకో మాట చెప్పనా? ఈ కిరియత్ అర్బా ఏదో కాదు, శారా గారిని సమాధి చేసిన ప్రాంతం. ఆదికాండం 23వ అధ్యాయంలో మీరు చదివితే కొంచెం చూస్తారా? అవసరమైన వాళ్ళు రాసుకుంటారు కదా. ఒక మాట. ఆదికాండము 23వ అధ్యాయము 1వ వచనం. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కనాను దేశమందలి హెబ్రోనను కిరియత్ అర్బాలో మృతి పొందెను. మీకు అర్థమై ఉండాలి. ఇప్పుడు అబ్రహాము గారి కాలంలో కనాను దేశానికి వచ్చారు కదా ఆయన. దేవుడు చెప్పినప్పుడు తన దేశమైన మెసొపొతేమియా దేశము నుండి కనాను దేశానికి వచ్చారు. కనానులో కిరియత్ అర్బాలో ఉన్న భూభాగం శ్రేష్టమైంది. బాగా వినండి నా వైపు చూసి. శ్రేష్టమైంది కాబట్టే అబ్రహాము గారు తన భార్యను సమాధి చేయడానికి శ్రేష్టమైన భూభాగం వెలకు కొనుక్కున్నారు. దానికి అది హెబ్రోనను కిరియత్ అర్బా. అంటే కిరియత్ అర్బా పేరే హెబ్రోన్. వీళ్ళ కాలంలో ఇది ఇక్కడి నుంచి అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, యోసేపు గారు ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు నుంచి తిరిగి వచ్చేటప్పటికి అనాకీలు అక్కడికి చేరారు. పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. అబ్రహాము గారి పీరియడ్లో అబ్రహాము గారే పరవాసిగా ఉన్నారు. ఇక్కడ ఈయన పిల్లలు ఐగుప్తు దేశానికి వలస వెళ్ళారు. ఐగుప్తు నుంచి మరలా కనానికి మోషే గారి ఆధ్వర్యంలో వచ్చారు కదా. మోషే గారు తిరిగి తీసుకుని వచ్చేటప్పటికి ఇక్కడికి ఎవరు వచ్చేసారు? మళ్ళీ హెబ్రోన్ ప్రాంతానికి అనాకీలు వచ్చేసారు. అర్బా నాయకత్వంలో అనాకీలు. ఆయనకు 3 కుమారులు మనం చదువుకున్నాం. షెషయి, అహీమాను, తల్మయి అనే 3 కుమారులతో ఆ శ్రేష్టమైన భూభాగాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అనాకు లేక అర్బా. అంటే తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు. అర్థమైందా? ఇప్పుడు ఇది శ్రేష్టమైన భూభాగం కాబట్టి కాలేబు గారు ఏమన్నారంటే, ఒకనాడు మన పితరుడైన అబ్రహాము వాడిన స్థలం ఇది, అది శ్రేష్టమైన భూభాగం కాబట్టి నాకు కావాలి అన్నారు. అన్న వెంటనే యెహోషువ గారు ఏం చెప్పారంటే, ఓకే అది మీకు ఇచ్చేస్తాను, మిగిలిన వారిని మీరు జయించుకుని ఆ భూభాగం మీకు ఎంత కావాలంటే అంత మీరు ఆక్రమించుకోండి అని చెప్పారు. వీళ్ళు ఇప్పుడు దాని మీద జయించి ఆ 3 వెళ్ళగొట్టి ఆ భూభాగాన్ని కాలేబు గారు తన వశం చేసుకున్నారు. హెబ్రోను పాత పేరేంటి? కిరియత్ అర్బా. అంతేనా? అర్బా కొడుకు పేరేంటి? అనాకు. ఇది ఎవరికి చెందినవాడు? నెఫీలీల వంశానికి చెందినవాడు. కాబట్టి ఉన్నారా నెఫీలీలు? ఉన్నారా? ఉన్నారు. ఉంటే ఎలా వచ్చి ఉండాలి? నోవాహు గారి కుటుంబంలో నుండే వచ్చి ఉండాలి. ఓకేనా? అంటే మనకు అర్థమవుతున్నంత వరకు. ఎందుకంటే ఛాన్స్ ఉన్నది అక్కడే. జలప్రలయం తర్వాత మిగిలింది ఆ 8 మంది అయితే ఆ 8 మందిలో నుంచే రావాలి. ఇది మీరు దృష్టిలో పెట్టుకుంటే మీకు క్లూ ఇస్తాను నేను.
కనాను. కనాను నోవా గారి కుమారులలో ఏ కుమారునికి చెందినవాడు? హాము గారి వంశానికి చెందినవాడు. హాము గారికి 4 కుమారులు. ఎవరు వారు? కూషు, మిస్రాయిము, పూతు, కనాను. వచ్చారా? కనాను భూభాగం ఎవరిదై ఉండాలి? ఇప్పుడు కనాను భూభాగం ఎవరిదై ఉండాలి? కనాను గారిదై ఉండాలి. కనాను గారు ఎవరు? హాము గారి కుమారుడు. అంటే ఎవరిలో నుంచి వచ్చిన వాళ్ళ నుంచి నెఫీలీలు వచ్చి ఉండాలి. రైట్, అది ఆన్సర్. హాము గారి భార్య నుండి వచ్చిన వారే నెఫీలు అవ్వడానికి ఛాన్స్ ఉంది, మీరు తీగలాక్కుంటే. అర్థమైందా? రెండో విషయం ఏంటి అంటే, ఈ హాము గారిలోని మిస్రాయిము సంతానములో నుండే కస్తూహీలు వస్తారు, అందులో నుంచి ఫిలిస్తీన్లు వస్తారు. దీంతో కూడా ఉన్న రిలేషన్ మీకు చెప్తాను ఇప్పుడు నేను. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, హెబ్రోన్కి పాత పేరు కిరియతర్బా. ఇది కనానులో ఉన్న భూభాగము, శ్రేష్టమైన భూభాగము, కాలేబు గారికి లభించిన భూభాగము. ఇక్కడ అనాకీలు ఉన్నారు. ఈ అనాకీలు ఎవరు అంటే మన సంఖ్యాకాండ ప్రకారము నెఫీలీలో చెందినవారు. ఇక్కడ వరకు మీకు అర్థం అవ్వాలి. అర్థమైందా? ఇక్కడ వరకు మీకు అర్థమైతే ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఎప్పుడైతే కాలేబు గారు ఏం చేశారంటే, కనాను భూభాగంలో అనాకీల వంశస్థులు నివసించే భాగం కాలేబు గారికి లభించింది కదా, ఇతను అనాకు యొక్క 3 కుమారులను వెళ్ళగొట్టేసి అక్కడున్న కనానీలందరినీ చెదరగొట్టారు. అయితే అందరినీ చెదరగొట్టారా, కొందరు మిగిలిపోయారా అని ఆలోచిస్తే, యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 21వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుదాం. వారిని 21 చదువుతామా? 11. ఆ కాలమున యెహోషువ వచ్చి మన్యదేశములోను అనగా హెబ్రోనులోను, దెబీరులోను, అనాబులోను, యూదా మన్యములన్నిటిలోను, ఇశ్రాయేలీల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను. అనాకీయులు ఏం చేశారట? ఇశ్రాయేలీలు వచ్చేసరిగా కనాను భూభాగంలోనికి, ముఖ్యంగా ఈ ప్రాంతానికి కాలేబు గారు వచ్చారు. మిగిలిన ప్రాంతాలు అన్ని గోత్రాల వారు తీసేసుకున్నారు. వచ్చిన వీళ్ళు ఏం చేశారంటే అనాకీయులను నాశనము చేశారు అంటూ అక్కడ కంటిన్యూషన్ చెప్తున్నారు. యెహోషువ వారి పట్టణములను నిర్మూలము చేశాను. ఎవరి పట్టణాలు? అనాకీల పట్టణం. అనాకీల పట్టణాలు అంటే ఏవి? కిరియతర్బా, కనానులోని కిరియతర్బా సమీప ప్రాంతాలు. అందులో ఉన్న దెబీరు చదివారుగా, హెబ్రోను, దెబీరు, అనాబు, ఇవన్నీ కిరియతర్బాకి చెందినవి, అనాకీలకు చెందినవి. ఈ అనాకీల పట్టణాలన్నిటినీ వీళ్ళు స్వాధీనం చేసుకొని అనాకీలందరినీ నాశనం చేసినట్టు చూస్తాం. ఇప్పుడు 22వ వచనం చదువుదాం. ఇశ్రాయేలీల దేశమందు అనాకీలలో ఎవడునూ మిగిలి ఉండలేదు అంటూనే గాజాలోను, గాతులోను, అష్టోదులోను మాత్రమే, అంటే ఇంకా మిగిలారా? అవును. ఇశ్రాయేలీలు అనాకీల వంశాన్ని నాశనం చేసినట్టు కనబడుతున్నప్పటికీ కొందరు మాత్రం మిగిలారు. ఆ కొందరు ఎవరు? ఎక్కడికి వెళ్ళారు? ఆ కొందరు ఎక్కడున్నారు? గాజాలోను, గాతులోను, అష్టోదులోను మిగిలారు. ఈ 3 పట్టణాలు దేనికి సంబంధించినవో తెలుసా? చెప్పాలి. గాజా, గాతు, అష్టోదు దేనికి సంబంధించినవి? చెప్పరా? చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో, అపరాధార్థమైన అర్పణగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారపు గడ్డలు ఏవనగా, ఫిలిస్తీన్ల 5 సర్దారులు ఉంటారు. అంటే ఫిలిస్తీన్లో 5 ప్రాంతాలు ఉంటాయి. అవేంటి? అష్టోదు, గాజా, అష్కేలోను, గాతు, ఎక్రోను. అదే వచనంలో ఉంటాయన్నీ, అండర్లైన్ చేసుకోండి. 17వ వచనంలో అష్టోదు, గాజా, అష్కేలోను, గాతు, ఎక్రోను. ఈ 5 పట్టణాలు ఎవరివి? చెప్పాలి. ఎవరివి? ఫిలిస్తీన్లవి. ఇప్పుడు మీరు చెప్పండి, కనానులో, బాగా వినాలి, కనానులో
అనాకీలందరినీ చెదరగొట్టగా ఏ ప్రాంతాలకు కొంతమంది మీకు వెళ్ళిపోయారు? ఫిలిస్తీ ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఫిలిస్తీ ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఫిలిస్తీ ప్రాంతాలు ఎన్ని? 1 అష్టోదు, గాజా, అష్కోలు, గాతు, ఎక్రోను. ఇందులో 3 ప్రాంతాలు మనం చదువుకున్నాం. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనంలో గాజాలోను, గాతులోను, అష్టోదులోను మాత్రమే కొందరు మిగిలి ఉండిరి. అంటే అనాకీలు లేదా నెఫీలీలు మనం చదువుకుంటున్న కాలం వచ్చేటప్పటికి ఇంకా మిగిలే ఉన్నారా? అంటే మనం చదువుకునే కాలం అంటే రాజుల కాలం వచ్చేటప్పటికి ఇంకా మిగిలి ఉన్నారా? చెప్పాలి. మిగిలారా? నా వైపు చెప్పాలి. మనం ముగింపులోకి వచ్చేసాం. మిగిలారా? మిగిలారు. ఆ మిగిలిన వారిలో ఒక గొప్ప నెఫీలీడు ఎవరో చెప్పండి? గొలియాత్. ఎలా చెప్తాం? గాతువాడు. చూస్తారా? సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం. ఫిలిస్తీలు ఆ తట్టు పర్వతము మీదను, ఇశ్రాయేలీలు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయుల మధ్య ఒక లోయుండెను. గాతువాడైన గొల్యాతు అను సూరుడు. గాతువాడైన ఫిలిస్తీయుడు. ఎందుకంటే దేశం ఫిలిస్తీ దేశం. గాతు ప్రాంతానికి చెందిన ఒక సూరుడే. ఎవరితను? నెఫీలీల జాతికి చెందినవాడు. ఇప్పుడు మీకు అర్థం కావాలి ఏంటో తెలుసా? కయీను గారి కుమార్తెలలో నుండి వచ్చిన వాడే అయి ఉండాలి. కానీ చాలా అద్భుతం కదండి. కయీను గారు ఎక్కడ, గొలియాత్ గారు ఎక్కడ? మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి ఏంటి అంటే నెఫీలీలు ఎలా ఉంటారు అంటే గొలియాత్ గారిలా ఉంటారు. సింపుల్గా చెప్పుకోవాలంటే మనం ఎవరిలా ఉంటారు? లా ఉంటారు. ఎందుకని? జీన్స్ అవే. ఏవి జలప్రళయానికి ముందు కనిపించిన జీన్సే ఇదిగో మళ్ళా కనిపించారు. సంఖ్యాకాండంలో కనాను భాగాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు ఉన్నత దేహులు మరలా మనకి దావీదు గారి టైంలో కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ సీన్ కూడా మీరు ఊహిస్తే ఉన్నత దేహం కలిగిన గొలియాతు ముందు మిడతలా ఉన్నారు దావీదు గారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? దేవుని కుమారుడు దావీదు గారు, కయీను కుమార్తెలో నుంచి వచ్చినవాడు గొలియాతు గారు. కాబట్టే వీరిని వారు జయించగలిగారు. ఆకారంలో ఉన్నత దేహమే కానీ బుద్ధి బలంలో ఎవరెక్కువ? దేవుని కుమారులదే ఎక్కువ. ఎవరిది ఎక్కువ? దేవుని కుమారులదే ఎక్కువ. కాబట్టి ప్రియులరా, నెఫీలీలు తర్వాత కూడా ఉన్నారు. గొలియాతు గారికి అది గొలియాతు గారికి తమ్ముడు ఉన్నాడు లహ్మి. అతనికి ఒక్కొక్క చేతికి 6 వేళ్ళు చొప్పున ఉంటాయి. ఇతను కూడా చాలా ఎత్తరంటే మరి అంతే. నెఫీలీల జాతి నుండి వచ్చిన వాడేగా, లేక అనాకీల జాతి నుండి వచ్చిన వాడేగా. మీకు అర్థం కావాల్సిన విషయం, అనాకీలు అన్నా నెఫీలీలు అని అంటే ప్రారంభంలో నెఫీలీలుగా పిలువబడ్డారు. ఆ తర్వాత ప్రాంతంలో అనాకీల వంశంగా వచ్చింది. అందులో నుండి వచ్చిన వారే ఈయన. మీరు అనాకీ వంశపు వాడనుకున్నా, నెఫీలీల వంశపు వాడనుకున్నా, ఎవరనుకున్నా ఉద్దేశం మాత్రం ఉన్నత దేహం కలిగిన వ్యక్తులు. ఇంతకీ ఎవరు వీరు? దేవుని కుమారులకు, నరుల కుమార్తెలకు పుట్టినవారు. దేవుని కుమారులు ఎవరు? నుండి వచ్చినవారు. నరుల కుమార్తెలు ఎవరు? ఉన్నారా? ముందు ఉన్నారా? తర్వాత కూడా ఉన్నారా? ఉన్నారు. ఉన్నత దేహం కలిగిన వారే నెఫీలీలు. దేహం ఉన్నతమైందే కానీ మనసు బలహీనమైంది కదా. దావీదు గారిని చూసి, నువ్వా నీతోనే యుద్ధం చేయను ఏంటి, నా మీదకి వస్తున్నాను, అసలు నువ్వు నాకు ఎందుకు పనికిరా, పో అన్నాడు ఆయన. చూడు నేను యుద్ధం చేస్తాను అన్నాడు. ఒక్క ఒడిసెల రాయితో గొలియాతు నిట్టే పడేసిన దేవుని కుమారుడు ఎవరు? దావీదు గారు. కాబట్టి నెఫీలీలు ఎవరు అంటే దేవదూతలకు పుట్టినవారు అనేది కాదు. ఎందుకంటే ఆత్మలకు, దేహంతో ఉన్న మనుషులకు సంపర్కం అనేది సంభవం కాదు, అసంభవం. కాబట్టి మీరు ఆలోచించండి. నా పరిశీలనలో నాకు తెలిసింది ఇది. దీని గురించి చాలామంది నన్ను ప్రశ్నలు అడిగారు. నేను 2-3 అభిప్రాయాలు విన్నాను కాబట్టి దీనికోసం చాలా కష్టపడాల్సి వచ్చింది నేను. కాబట్టి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ దేవుని కుమారులు అంటే పురుషులని కాదు, దేవుని కుమారులు అంటే దేవదూతలని కాదు.
అక్షర రూపంలో ఉంది. దేవుని కుమారులు, దేవదూతలకు దేవుని కుమారులు అనే పేరు ఎందుకంటే ఆత్మలుగా ఉన్నారు కాబట్టి ఆత్మ అనే విషయంలో దేవుని కుమారులుగా పిలువబడ్డారు వారు. కాబట్టి దేవుని కుమారులు అంటే షేతు గారి నుండి వచ్చిన వారు, దేవుని భయమును కలిగిన వారు, దేవునికి లోబడి జీవించిన వారి జాబితాల నుండి వచ్చిన వారు. మరి కయీను గారు ఎవరు? ఎదిరించే స్వభావం కలిగిన వాడు కదా. నా తమ్ముడికి నేను కావలివాడనా? సో ఎదిరించే స్వభావం కలిగిన వారు నరుల కుమార్తెలని పిలుస్తాము. దేవునికి లోబడిన వారిని దేవుని కుమారులుగా పిలుస్తాము. ఇది ఇక్కడ రూపక అలంకారాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. కాబట్టి ఎవరు దేవుని కుమారులు, ఎవరు నరుల కుమార్తెలు, ఎవరి నెఫీలీలు అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నా. మరి దీన్ని ఇంకా పరిశీలించండి. ఇంకేమైనా విషయాలు మీకు దేవుడు తెలియచేస్తే తప్పకుండా మాతో పంచుకోండి. ప్రస్తుతానికి ఈ ఒక్క ప్రశ్నకి మీకు ముడివిడింది అనుకుంటున్నాను. ప్రయత్నించండి.